భద్రాచలం బస్ స్టాండ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అక్కడ ఉంది కదా ఎంట్రన్స్ ఎంట్రీ. గోదావరి ఆ పక్క సారపాక, ఈ పక్క గోదావరి మీద అంత కట్ట మీద గోదావరికి రక్షణగా, గోదావరి వచ్చినప్పుడు రాములూరికి రక్షణగా ఈ కరకట్ట ఉంటుంది. గోదావరి వర్షం నీళ్ళు గోదావరి నీళ్ళు కిందికి రాములూరు దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ పంపింగ్ చేస్తాయి, మళ్ళీ గోదావరిలోకి పంపింగ్ చేస్తాయి ఫ్రెండ్స్. స్టీమర్ రెడీగా ఉంది. ఇక్కడ దూరంగా కనిపించేది ఐటీసీ, బీపీఎల్, పేపర్ బోర్డు, సారపాక, భద్రాచలం. తర్వాత కోమ నరసింహదాస్ గారు అనేటువంటి మరొక వాద్యకారులు రావడం, వారు దశమిక ఉత్సవాలు ఏర్పాటు చేయడం, అంటే సుప్రభాతం దగ్గర నుండి ప్రవరిపు సేవలకు కూడా. అందుకే మనం భద్రాచల క్షేత్రానికి వస్తే 3 ఉత్సవాలు ఒక రోజులో చూసి వెళితే చాలు అని చెప్పి. భద్రాచల రాములూరి టెంపుల్ ఫ్రెండ్స్, శిఖరేశ్వరం సూపర్ కనిపిస్తుంది. కళ్యాణం, 3వ రాత్రి జరిగే దర్బారు సేవ, ఈ 3 సేవలు కూడా చూడమని చెప్పారు. అలాగే 3 కార్యక్రమాలు చేయమని చెప్పారు. ఒకటి కాలగ్రామదానం, అందరిళ్ళల్లో ఉండవని అన్నదానం చెప్పారు. ఈ యొక్క అన్నదానము భద్రాచలం పుష్కర ఘట్, పుష్కరాలు వచ్చినప్పుడు ఇదంతా బిజీ ఉంటుంది. క్షేత్రంలో ఒక భక్తుడిగా అన్నదానం చేస్తే ఆ దర్శనం వస్తుందట. ఎందుకంటే కాశీ క్షేత్రంలో ఉండేటువంటి పరమశివుడు కూడా నిత్యం ఆరాధించేది రాముడే కాబట్టి ఇక్కడ అంత గొప్ప. గోదావరి ఇక్కడ వంపు తిరుగున్నందుకు పెద్ద సముద్రంలాగా కనిపిస్తుంది. ఈ నుంచి కూనవరం, రాజమండ్రి, బంగాళాఖాతం, దక్షిణవాహిని, దక్షిణ గంగ. ఎంత కరకట్ట ఫ్రెండ్స్. గోదావరి ఉధృతంగా ఫుల్ వచ్చినప్పుడు అంతా భద్రాచలానికి రక్షణగా నిలుస్తుంది కరకట్ట.
రాములూరు దర్శనం నిజంగా అదృష్టం ఫ్రెండ్స్. అందులో గోదావరి చూడడం అంటే భద్రాచల గోదావరి బాగుంటుంది. కళ్యాణ కట్ట ఒకసారి చూద్దాం ఎటుందో. అంత కళ్యాణ కట్ట స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. ఇక్కడే సమర్పించుకొని గోదావరిలో తానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. గోదావరి తగ్గింది కానీ ఫుల్ వస్తే ఇక్కడ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ ఇక్కడ వరకు. అంత ఇక్కడికి నుంచి అక్కడ వరకు పుష్కర ఘాట్స్. భద్రాచలం టెంపుల్. భద్రాచలం టెంపుల్ అవుట్ సైడ్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం టెంపుల్ దర్శనం ఇప్పుడే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం నుండి పర్ణశాల వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇందాక ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. తెల్లని వాతావరణం, మనకు పచ్చని పొలాలు. మన ఖమ్మం గురించి తెలిసిందే కదా. మళ్ళీ అందులో భద్రాచలం. ఏ ఊరు ఇది? పర్ణశాల. పక్కనే అటుపక్క గోదావరి, ఇటుపక్క పచ్చని మాగాని. గోదావరి మాగాని, వాటే రైమింగ్. చెరువు ఉంది, మంచి చెట్లు, బాగుంటుంది. 2013లో ఎస్ఎస్సి టూర్లో వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. కూడా బైక్ పార్క్ చేశాడు. ఈ చల్లటి వాతావరణంలో ఆ మేకలు కాసి అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అసలు యొక్క మరో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇదిగోమా ఇదిగోమా ఇదిగోమా. ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం. కనిపించే ఈ మణుగూరు కొండలు ఫ్రెండ్స్. అత్తల్ది గోదావరి మణుగూరు కొండలు. ఇక్కడనే భద్రాచలం థర్మల్ ప్రాజెక్టు కూడా ఈ గట్ సైడ్ ఉంటుంది. పెద్ద నల్లబెల్లి, చిన్న నల్లబెల్లి.
అంటే ఇట్లా గిఫ్ట్ చేసిండ్రా ఆయన పెట్టినావు అర కింద ఆప్షన్ పెట్టినా అందుకే చేసినాడు దాదాపు ఒకసారి పెడతా ఒకటి వాట్సాప్లో చెప్పిన ఆల్రెడీ ఈ తడి బట్టలతో అవసరమా సార్? తడి బట్టలతో అవసరమా? ఎక్కడికి పర్ణశాల ఏ అవసరం లేదు పర్ణశాల ఏం పోతాం సార్ అక్కడ పొద్దున చూసుకోవాలి అక్కడ గోదావరి బార్డర్. హాయ్ ఫ్రెండ్స్, పర్ణశాలకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే పులిగుండాల రూట్ ఉంటుంది. మొత్తం ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. ఎంత నో నెట్వర్క్ జోను. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయను, రేపు చేస్తా. నాటేసే తీయాలి మామ. ఫీజులో పెట్టి ఇది అనాలి. నువ్వు అటు ఇటు తిప్పితే ఇదంతా పడుతుంది. నాటేస్తున్నారు. ఏం లేదు కదా ఊరినట్టుంది అనుకుంటారు. రాసాం కూడా మనకు బాలుసారికి ఎప్పుడు సస్పెన్స్ మనం సర్ప్రైజ్ ఇవ్వడం కదా. అంటే నెట్వర్క్ ఉండదు కదా సార్ మరి. సస్పెన్సే సర్ప్రైజ్. మామ నువ్వే మనం మాట్లాడు మామ, వీడియోలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. Friends, we are going to near to Chhattisgarh border. These are purely PBTG groups, particular Varapur drive. This is the most extreme areas. It is near to the Chhattisgarh border. గట్టు చెప్పు, గట్టు చూపెట్టు కూడా చెప్పు. ఇప్పుడు It is recording. గీడ ఉందిలే. మరి ఎంటరా మామ కైసా మళ్ళీ బయటికి తీస్తే ఈ నాయిస్ వస్తుందని లోపలికి ఎట్టినా. వాయిస్ నో వాయిస్ కదా మనం మాట్లాడమంటే డిసప్పాయింట్ చేస్తే మామ. ఇగో గీడు ఉంది మామ, నువ్వు మాట్లాడితే ఇగో వినిపిస్తుంది. ఇగో Friends, we are at the Chhattisgarh border. It is the nearest and extreme conditions here. The maximum this zone is very extreme zone. And once upon a time, there is a Naxalite areas, Maoist area. There is left-wing extremism. Most people are attracted by this area. Last 4 years back. Just 4 years back, and especially there is no communication network here. So please observe very carefully the locations and cell towers, route maps. So please keep watching. ఎవరు బండి పెద్ద బండి రేవు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఊరు రావడం తర్వాత చెక్ పోస్ట్ లాగా వచ్చింది, గీత లాగొస్తుంది అది. అక్కడ చెక్ పోస్ట్ ఇక పోనీకి రాదు, లేనికి లేదు సార్. ఇక ఎక్కడది చూపెడతా రమణ లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. ఈ ఊరు దాటి పోలేదు సార్. ఇక మీకు అన్ని చూపెడితే అందరూ ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి బెటర్ ఉంటారు కదా. లేదు కానీ చూడు మా ఇక్కడ ఇల్లు చూడు, ఇటు పరిస్థితులు చూడు. ఎంత మన తెలంగాణ ఫ్రెండ్స్, కొత్తగా చూడకండి. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మంచి గిరిజన బతుకులు ఇలాగే ఊసుకుని పోతనే కానీ బతుకులు అయితే బాగుపడతలేవు. ఇదే బంగారు తెలంగాణలో ఉన్న ఒక దిశ. ఇంతవరకు ఊరు గురించి వాళ్ళకి ఇల్లు వచ్చిన పాపం లేదు. ఇదే సార్ ఇక్కడ పెడతారు సార్. ఏంటిది ఇక్కడే ఇక ఓహో కొంచెం ఇక్కడే ఉంటారు. ఇక్కడ చూసబడితే గొడవలేదు. వాళ్ళు అక్కడ పెళ్ళికి వచ్చినప్పుడు సార్ మా ఫ్రెండ్ని కార్ ఎత్తుకొని వచ్చిండు. చెప్పినావు మన ఫ్రెండ్ ప్రెస్ కాబట్టి పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం. చెప్తావా? తీసుకో. Friends, we are enter now Munkalapalli Forest Reserve area. This area complete forest area, and most of the tribal groups here, especially Gondu. This main is cultivation here, cotton and Ipasara. These are major earning areas. So this we are enter a complete forest zone. Please observe very densely forest area near to Chhattisgarh border.
లేదురా బాబు 6 అవుతుంది ఇక్కడే సార్ ఎటువంటి పోతున్నాను అని ఒక్కసారి ఐదులతో పరిచయం అయితే మామ ఏం లేదు ఏం సార్ ఏడున్నాం మామ చూడరా ఆస్వాదించరండి సెల్లి చల్లకుండా ఆస్వాదిస్తున్నాం మామ. ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాట్ ఫారెన్, దిస్ ఈజ్ తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, నియర్ పర్ణశాల, వయా పులిగుండాల, జడ్డి. టైగర్స్ లేవా సార్ ఇక్కడ టైగర్స్ ఉంటే మనం ఉన్నాం కదా. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం ఫారెస్ట్ ఫ్రెండ్స్. చంపినా కూడా వాడు అదే దేశం హాయ్ ఫ్రెండ్స్, మనం పులిగుండాలలోని ఒక ఫారెస్ట్లో ఉన్నాం. అంతా ఇవన్నీ సౌండ్స్ ఫ్రెండ్స్ పిలుచుకోవడానికి. ఫుల్ వర్షం పడుతుంది, పక్కనే గోదావరి. అంత ఫారెస్ట్, చిన్న వాగు. వీడియో తీస్తున్నా. హీఈస్ మై ఫ్రెండ్ అనిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పులిగుండాల గ్రామంలో ఒక పెద్ద గ్రామం కాదు ఫ్రెండ్స్, ఇది చిన్న రిమోట్ ఏరియా. ఈ వాగు దాటుతున్నాం ఫ్రెండ్స్. వాగు తక్కువ ఉంది కానీ ఉధృతి ఎక్కువ ఉంది. ఏరు పక్క మా ఊరమ్మా. బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా మనం అక్కడ నుంచి వచ్చాము, భద్రాద్రి కొత్తగూడెం. హాయ్ ఫ్రెండ్స్, పర్ణశాల. సీతమ్మ వారి నారచీరలకు దారి. పర్ణశాలలో ఉన్నాం. పర్ణశాల భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. గోదావరి ఒడ్డున శ్రీ రాములూరు వెలిశారు పర్ణశాల. పర్ణశాల గోదావరి. పర్ణశాల దగ్గర గోదావరిలోకి రైడింగ్కి వెళ్తున్నాం. జాకెట్లు వేసుకున్నాం, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ. రాంబాబు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గోదావరిలో వెళ్తున్నాం. అన్న స్టీమర్ స్టార్ట్ చేస్తుండు.
జై శ్రీరామ్. దమ్మగూడెం ప్రాజెక్ట్ నడుస్తుంది. గోదావరి అంటే మామూలుగా ఉండదు మరి. పర్ణశాల, గోదావరి, భద్రాచలం ఎక్కడో నాసిక్లో ఉండి ఇంత దూరం వచ్చి పెద్ద సముద్రంగా మారింది. సముద్రంలో కలుస్తుంది. దమ్మగూడెం హైడ్రల్ పవర్. ఎల్పిజి చిన్న ప్రదేశం పర్ణశాల. దమ్మగూడెం హైడ్రల్ ప్రాజెక్ట్. అటుపక్క మనుగురు కొండలు, మధ్యలో గోదావరి, ఇటుపక్క పర్ణశాల. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఎంటరింగ్ ఛత్తీస్గఢ్ బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ అండ్ తెలంగాణ బార్డర్, టై బార్డర్స్. దిస్ ఇస్ ద ఫారెస్ట్. eucalyptus trees. Eucalyptus. Friends, this is Chhattisgarh. Chhattisgarh. We are entering the Chhattisgarh border. This area belongs to deep forest over Siddhithavendra Mama.
ఇప్పుడు భద్రాచలం నుండి మణుగూరు వెళ్తున్నాం వయా సారపాక. ఫ్రెండ్స్, ఇది ఖమ్మం మణుగూరు నేషనల్ హైవే వయా పాల్వంచ.
రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ మనుగురు గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. టైం షిప్ 10:32. స్టేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మనుగురుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లైన్లో 2 ఎక్స్ప్రెస్లు గూడ్స్ ట్రైన్లు వెళ్తుంటాయి. గూడ్స్ అండర్ గ్రౌండ్ గూడ్స్ కోళ్ళు వేసుకొని మన మనుగురు కొత్తగూడెం థర్మల్ ప్లాంట్కి వెళ్తుంది. కోల్ ప్లాంట్. ఒకటి బెళగావి మనుగురు, ఒకటి సికింద్రాబాద్ మనుగురు. 2 ట్రైన్లు తిరుగుతాయి ఈ రూట్లో. బాగుంది స్టేషన్, పీస్ఫుల్. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనుగురు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ నైట్కి 11 గంటలకు బయలుదేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనుగురు రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు రైల్వే స్టేషన్. మనుగురు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆగింది ఫ్రెండ్స్. ఇది లింకు సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తుంది. అందుకని ట్రైన్ బాగా లేట్ అవుతుంది. గుంటూరుకి ఎంచి వచ్చే వరకు టైం 11-12 అవుతుంటుంది. అందుకనే సికింద్రాబాద్ నుండి 1 గంటలకు బయలుదేరుతుంది ఫ్రెండ్స్. అందుకే మనుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాగా లేట్ అవుతుంది ఈ మధ్య. స్టేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. విజిటింగ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే వెన్నెల జలపాతం, భద్రాచలం, కొత్తగూడెం అన్నీ చూడవచ్చు. మంచి టూరిజం స్పాట్. పక్కనే పర్ణశాల, బోట్లో వెళ్ళొచ్చు. బై రోడ్ వెళ్ళాలంటే భద్రాచలం లేదా ఏటూరు నగరం, ఇటు 35, అటు ఒక 50 లాంగ్ వెళ్ళాలి. బాగుంది. इंडिया's हाई हॉर्स पावर इंजन आज़ादी का अमृत महोत्सव. ఫ్రెండ్స్, కొత్తగూడెం కోల్ ప్లాంట్ నుండి కోల్ తీసుకెళ్తుంది. భద్రాచలం రోడ్ డోర్నకల్ మెయిన్ లైన్ వైపు వెళ్తుంది. ట్రైన్ హెవీ లోడ్తో వెళ్తుంది.
ఫ్రెండ్స్ భద్రాచలం గోదావరి మీద వెళ్తున్నాం. అంబులెన్స్ వెళ్తుంది ఫ్రెండ్స్, ఎవరో కానీ మంచిగా ఎట్టు బాగుండే. రోడ్డు ప్రయత్నాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఒక్కసారైనా భద్రాచలం విజిట్ చేయాలి. భద్రాచలం విజిట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంది. మంచి గోదావరి. ఇక్కడ వల్లెపోక రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బండి friends. మీరు ట్రావెల్ చేసిన ఏ బండి కూడా తెలియదు కానీ బస్సు ఒక 500 కిలోమీటర్లు తిప్పింది ఫ్రెండ్స్. నా బండి అమ్ముతా ఫ్రెండ్స్, 2 లక్షలు మాత్రమే. బాగా మా రాంబాబుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక వారం రోజులు భద్రాచలం లోకల్, ఖమ్మం డిస్టిక్ మొత్తం కవర్ చేశాడు. చిన్న గ్రౌండ్, చిన్న ఊర్లకు కూడా వెళ్ళాము. గోదావరి బ్రిడ్జ్ డబ్లింగ్ నడుస్తుంది, అసలు ఓపెనింగ్ రెడీగా ఉంది. అక్కడ కనిపించేది బీపీఎల్ ఐటీసీ పేపర్ బోర్డు భద్రాచలం సార్పాక. ఇంకా మాట్లాడమా ఫ్రెండ్స్, this is our end of the tour. Approximately we 1 week completed successfully with joy journey. We visited so many places in Bhadrachalam, Vittur Nagaram, Vadedu, Cherla, Venkatapuram, Puriguntala, Palvancha. We visited so many places because our Rambabu sir has spent lot of time. And thanks to my friend Malapogu Rambabu. And once again we visit with same joy. అన్నాడువేనా ఏమవుతుంది సార్ బాగా ఆడితే అడివేరా మొత్తం అడివే సారపాక భద్రాచలం. మీరు ఎట్లా అంటే అట్లే సార్, ఎట్లా పోదామంటే అట్లే పోదాం, కొంచెం స్లోగా పోదాం బండి. సారపాక సెంటర్ సెంటర్ కాదు, 20 క్రాస్ రోడ్డు, 20 క్రాస్ రోడ్డు పట్టుకోండి. 20 సెంటర్ సారపాక మెయిన్ సెంటర్ అది. సారపాక అడ్డ. ఇగో మామ, ఇది బీపీఎల్ ఈస్ట్ గేట్ అంటారు. బీపీఎల్ ఈస్ట్ గేట్ భద్రాచలం పేపర్ బోర్డు లిమిటెడ్. ఈస్ట్ గేట్ సార్ ఇది. భద్రాచలం మనుగురు ఎక్స్ప్రెస్ వే ఫ్రెండ్స్, అంటే హైవే అన్నట్టు. ఐటీసీ చెప్పారు అప్పుడే ఐటీసీ ఇండియన్ టొబాకో కార్పొరేషన్. నిజంగా ఐటీసీ ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ తోటి పేపర్ తయారవుతుంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ గేట్ అంతా బీపీఎల్ భద్రాచలం పేపర్ బోర్డు లిమిటెడ్. ఖమ్మంలో మస్తు తెలంగాణ ఫ్యాక్టరీలన్నీ ఖమ్మంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ బోర్డు, ఏబీ వాటర్ బోర్డు ఇక్కడే ఉంది. మణుగూరు కోల్ ప్లాంట్ ఇక్కడనే ఉంది. పాల్వంచ కేటీపీ అని ఇక్కడనే ఉంది. వయ్యారం భద్రాచలం అర్బన్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడనే ఉంది.
హెవీ వాటర్ ప్లాంట్ న్యూక్లియర్ రియాక్టర్. మన ఐడి కార్డు అవన్నీ ఒకటి ప్రిపేర్ చేసుకోండి సార్. తెలంగాణ పలానా హాయ్ ఫ్రెండ్స్, అన్నాడు రాంబాబు. Hi friends, bye friends. We are going to Hyderabad. So our tour is completed successfully in this 1 week. Okay. And my best friend Anil Kumar and Anjaneyulu. Please subscribe our Anjaneyulu Travels and share it. Bye friends.